అప్పుడు మనం కరెక్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే. ఓకే, 3వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారాలకి మూలము. సూత ఉవాచ. సో ఇది మొదటి నుంచి ఇక్కడ అవతారాలు మొదలవ్వలేదు, అయినప్పటికీ కూడా మనం ఒక్కసారి రివిజన్ లాగా ఉంటుంది మనకి. చదువుదాం. ఓకే. నూతన సూత ఉవాచ. సో జగృహే పౌరుషం రూపం భగవన్నామహదాది సంభూతం షోడశకలమాదౌ లోకసి సృక్ష్యయ. హరే కృష్ణ. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూత ఉవాచ. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః భగవాన్ మహదాదిభిః హరే కృష్ణ సంభూతం షోడశకలమాధౌ లోకశుశ్రూషయా. హరి బోల్. తాత్పర్యం కూడా చదివేయండి. ఓకే మాతాజీ. అంటే అక్కడి నుంచేనా మాతాజీ? సూత గోస్వామి పలికెను. ఓకే. సూత గోస్వామి పలికెను. సృష్ట్యారంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇది అంతయు నిర్వహింపబడేను. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏదైనా అవతారం తెలిసిందా మనకి? ఇంకా లేదు. ఓకే. ఓకే, 2వ శ్లోకం. సుభద్ర మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. యస్యాంబసి శయానస్య యోగ నిద్రాం వితన్వయతః నాభిహృదాంబుజాదస్సిద్బ్రహ్మ విశ్వసృజాం పతిః. హరే కృష్ణ. తాత్పర్యం అటు పిమ్మట తొలి పురుషావతారము యొక్క అంశ గర్భోదక మూలమందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. హరే కృష్ణ మాతాజీ. సో మనకి 2వ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడో చెప్పారు. నెక్స్ట్ 3వది రమాదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్క్రోల్ అవుతుంది ఒక్క నిమిషం. యా మాతాజీ. యస్యావయవ సంస్థానైః కల్పితో లోక విస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. తాత్పర్యం సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహమునందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహించబడుచున్నది. సృష్టింపబడిన భౌతిక తత్వములలో ఎటువంటి సంబంధము లేని అతని విశుద్ధ సత్వరూపము నిరహితశయమై ఉన్నది. థ్యాంక్ యూ. 4వ శ్లోకము ఉమామాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. పశ్యద్యదో రూపమదభ్రక్షుషా సహస్రపాదోరుభుజానానాద్భుతం సహస్రమూర్తా శ్రవణాక్షి నాసికం సహస్రమౌల్యాంబరకుండలోలసత్. తాత్పర్యం
వేలాదిగా అద్భుతములైన పాదములను, ఉరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారము యొక్క దివ్య రూపమును పూర్ణదృష్టిని కలిగిన భక్తులు గాంచగలుగుదురు. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికములను ఆ రూపము కలిగియుండును. అవన్నీయును వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూలమాలలతో అలంకరించబడి ఉండును. హరే కృష్ణ. హరి బోల్. సో బ్రహ్మావతారం తర్వాత మళ్ళా విష్ణుమూర్తిని వర్ణిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ నాగమణి అవధానం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏతన్నావతారాణం నానావతార, ఏతన్నానావతార. హరే కృష్ణ. ఏతన్నానావతారాణం నిధానం బీజమవ్యయం యస్యాం సాంసేన సృజ్యంతే దేవతిర్యజ్ఞరాదయః. హరి బోల్. తాత్పర్యం. విధానమును అక్కడేనా మాతాజీ? ఈ రూపము ఈ రూపము ద్వితీయ పురుషావతారం. విశ్వమందలి నానావతారములకు నిధానమును అవ్యయ బీజమును అయి ఉన్నది. ఆ రూపము యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు, ఆదిగా గల పలు రకములైన జీవులు సృష్టింపబడిరి. హరి బోల్. హరే కృష్ణ. భగవంతుడి యొక్క అంశలే అన్ని అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. సయేవ ప్రథమం దేవః కౌమారం స్వర్గమాశ్రితః చచారదుచ్చరం బ్రహ్మచర్యముఖండితం. హరి బౌల్. చదవండి. తొలుత సృష్టారంభమున బ్రహ్మచారులైన సనందాది బ్రహ్మదేవుని నలుగురు పుత్రులు ఉదయించిరి. వారందరూ బ్రహ్మచర్య వ్రతమును స్థితులైన వారై పరతత్వానుభవము కొరకు తీవ్ర తపములు ఆచరించిరి. ఓకే, థ్యాంక్ యూ. సో బ్రహ్మ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సనక సనందాదులు వచ్చారు. నెక్స్ట్ అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీం ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః. ద్వితీయ అవతారమున సర్వయజ్ఞములకు పరమభోక్త అయిన భగవానుడు వరాహావతారమును దాల్చి ధరిత్రి యొక్క క్షేమము కొరకై దానిని రసాతలము నుండి ఉద్ధరించెను. హరి బోల్. సో ఇక్కడ అవతారాలు స్టార్ట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అవతారము వరాహ అవతారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తృతీయ మృషి సర్గం తృతీయమశ్వర్గ్యమై దేవర్ష్వముపేత్య సహ తం తత్ర స్వాత్తామస్త నైష్కర్య కర్మణః యత. హరే కృష్ణ. చదవండి. పిదప ఋషివర్గం నందు భగవానుడు ఋషివర్గం నందు భగవానుడు తృతీయంగా శక్తావేశ అవతారము దేవర్షి నారదుని దేవతలలో గొప్ప ఋషి అయిన రూపమును అవతరించెను. ఆ అవతారమును అతడు భక్తియుక్త సేవ సంబంధించినవియు నిష్కామ కర్మమును ప్రేరేపించియు నగు వేద వివరణలకు
సంగ్రహపరిచెను. సంగ్రహపరిచెను. మీరు మాతాజీ. మంచిగా చూడాలి మాతాజీ ఒక్కొక్కటి ఎవ్రీడే. సో మీరు మాతాజీ అంటే చిన్నగా మీరు కనబడుతున్నాయి మాతాజీ. క్లియర్ గా ఉన్నాయి. ఆవిడ అద్దాలు పెట్టుకోరు, కొట్టులో బిజీగా పెట్టుకున్నాను ఉంటారు. మాతాజీ, మరి పెట్టుకున్నాను మాతాజీ. మరి వీడియోలో వస్తే నాకు అవన్నీ తెలుస్తాయి. మీరు వీడియోలో రారు, ఎందుకు గుణించుకున్నట్టు వస్తుంది? తెలుగు భాషే కదా. నాకు చిన్నగా అసలు కనబడుతున్నాయి మాతాజీ. అది ఆ, ఇక్కడ బ్లర్ గా కనిపిస్తుంది మాతాజీ, వెళ్తురు వస్తుంది, సరిగ్గా కనిపించలే, షాప్ లో ఉన్నాను. ఎవ్రీ డే అవుతుంది మాతాజీ. మీరు హ్యాండ్ రైస్ చేయొద్దు పర్ఫెక్ట్ అయ్యేదాకా. ఓకే, హ్యాండ్ రైస్ చేశాక పాపం చేశారు కదా అడగాలి అని అనిపిస్తుంది. సో ఎవ్రీ డే ఇట్లే అవుతుంది. కరెక్షన్ చేయడం కంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తూర్యే ధర్మ కళా స్వర్గే నరనారాయణ ఋషి భూతాత్మో వసయోపేత భూతాత్మో వసమోపేతము కరోతి దుశ్చరం తపః. 4వ అవతారము భగవానుడు రాజైన ధర్మముని భార్యకు నరనారాయణులనడి కవలపుత్రులుగా జన్మించెను. ఆ విధముగా అవతరించిన అతడు తీవ్రమును మార్గదర్శకమును ఆయన తపస్సును ఇంద్రియ నిగ్రహము కొరకే వనరించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. కొండ నాగమణి మాతాజీ. పంచమహాకపిలో. హరే కృష్ణ మాతాజీ. చదవ. పంచమహాకపిలో నామ సిద్ధేశ కాల విప్లతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. హరి బోల్. తాత్పర్యము ఐదవదైన కపిలావతారము సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు, సాంఖ్య జ్ఞానం. ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. అది సృష్టి తత్వములు, సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురి బ్రాహ్మణునికి వసగెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించి ఇండుటయే అందులకు కారణము. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ. షష్టం అత్రేర. హరే కృష్ణ మాతాజీ. దండప్రణం. షష్టం అత్రేర పత్యత్యం వృతం ప్రాప్తో నూయయా అన్వీక్షి కిమల అర్కాయ ప్రహ్లాదాదిభ్య ఉచీవాన్. నష్టం 6వ అవతారము అతి యొక్క అవత్యత్వం పుత్రునిగా వృతం ప్రాప్తింపబడిన వాడే ప్రాప్త లభించెను. అనసూయ ద్వారా. హరే కృష్ణ మాతాజీ, మీరు తాత్పర్యం చదువుతున్నారా? అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారము. సరే మాతాజీ. అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారము. అవతారమునకై అర్థించి ఉన్న అతి భార్య అయిన అనసూయాదేవి గర్భంన అతడు జన్మించి అలర్కుడు ప్రహ్లాదుడు మరియు ఇతరులకు యదువు యాదులకు ఆధ్యాత్మిక విషయములనందును బోధ గావించెను. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. అజిత మాతాజీ, మీరు చదవండి. తతః సప్తమ. నుంచి చదవాలి మాతాజీ. తతః సప్తమ ఆకృత్యాం. ఏమో మాతాజీ, నాకు అనిపించలేదు. శ్లోకం ఇక్కడ. స్తవము అనుకూల్యత్యం రుచే. హరే కృష్ణ, నేను చెప్తాను, చెప్పండి. తతః సప్తమ ఆకృత్యాం.
ఆకూత్యాం రుచేర్య రుచేర్య జ్ఞోభ్య నోభ్య జాయత. జ్యాయత. నెక్స్ట్ లైన్ చదువుతారా? నాయాత్యై సయాద్యత్యే సురగణై రపాత్వసం స్వయంభు నార్తరం. ఇక్కడ చదవండి ఇప్పుడు. ప్రజాపతి అయిన రుచి అతన్ని భార్య అయిన ఆకుతి తనుడు అయిన యజ్ఞుడే స్తవము సప్తమ అవతారము తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభువ మనంతర కాలమును పాలించెను. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఓకే, తెలుగు రాదు మాతాజీ, కొంచెం నేర్చుకొని చెప్తున్నాను మాతాజీ. మీరు హిందీయా? నాది హిందీ స్కూల్లో, నన్ను గురునానక్ స్కూల్లో వేశారు మాతాజీ. నాకు హిందీ లాంగ్వేజే తెలుగు వాళ్ళమే కానీ హిందీ నేను నేర్చుకొని చెప్తున్నాను మాతాజీ. సారీ మాతాజీ తప్పులుంటే. పర్వాలేదు, మీరు ముందుకు వస్తున్నారు, అదే సంతోషం. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చదవలేరు, బాగా చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అంజని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అష్టమే మేరు దేవ్యాం తో నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వత్మధీరాణాం సర్వాశ్రమ నమస్కృతం. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారము. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమున చూపెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. డాక్టర్ పద్మజ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుగ్ధే మామోషధీర్విప్రాస్ తేనాయం సౌసత్తమః. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారమున ఋతుమహారాజు రూపమును స్వీకరించాడు. ఋతుమహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. హరే కృష్ణ. హరిబోల్. థ్యాంక్ యూ. శ్రీదేవి, ఆర్విఎస్ శ్రీదేవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రూపం స జాగృహే మాస్యం చాక్షుషోదధీనం ప్లవే నావ్యోరవ్యః మహీమయ్యా మపాద్వై వస్వతం మనుం. చాక్షుష మన్వంతరము పిదప. రాక్షస మన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలము యొక్క అడుగు భాగములోనికి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవస్వత మనువును నావయందు నిలిపి రక్షించెను. హరే కృష్ణ. హరిబోల్. థ్యాంక్ యూ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. వినిపిస్తుందా మాతాజీ ఈరోజు? వినిపిస్తుంది, చదవండి. సురాసురాణాముదిదం అత్నతాం మందరాచలం దద్రే కమట రూపేణ పృష్ఠే ఏకాదశే విభుః. 11వ అవతారమున భగవానుడు కూర్మ రూపమును ధరించెను. విశ్వమందలి అనుసరించిన సముద్ర మంతన కార్యమునందలి కవ్వమైన మందరాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్. శ్రీలత మాతాజీ. సిహెచ్ శ్రీలత. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయాయస్తురానన్యోన్ మోహిన్యా మోహయన్ శ్రియా. హరి బోల్. 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమును ధరించెను. పిదప 13వ అవతారమున సుందర శ్రీ రూపముతో దానవులను మోహపరిచి దేవతలకు అమృతము నొసగెను. హరి బోల్. అందుకే మీకు ఈ శ్లోకం వచ్చింది. మీ పలుకులు అమృతం లాగా ఉన్నాయి. మీ గొంతు చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. శ్రీల ప్రభుపాద విజయ. చతుర్దశం నారసింహో బిభ్రద్యైత్యేస్త్రమూర్జితం దదార కరజైరూరా వేరకాం కటకృత్యధా. 14వ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగి వాడు వెదురును చీల్చివేయినట్లు తన వాడిన నఖములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరం చీల్చివేసెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరోజ, శ్రీదేవి అందరూ అయిపోయారు. ఇప్పుడు రత్నకుమారి మాతాజీ ఏమయ్యారు? హ్యాండ్ రైజ్ చేశారు. ఉన్నారా? ఎస్ రత్నకుమారి. ఓకే. మనీషా మాతాజీ మీరు చదవండి. మనీషా బిజీయా? శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ మీరు చదవండి. పంచదశకం నామకం. హరే కృష్ణ మాతాజీ కనిపిస్తుంది. 19 మాతాజీ చదవండి. 19. పంచదశం వామనకం కృత్వా గాదద్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిస్సు స్త్రీపిష్టవం స్త్రీపిష్టవం. హరే కృష్ణ మాతాజీ. తాత్పర్యం 15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలి మహారాజు ఏర్పరిచిన యజ్ఞస్థలిని దర్శించెను. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలనని మృదులో తలచి ఉన్నను అతడు కేవలం 3 అడుగుల నేలను మాత్రమే దానముగా కోరెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ కుమారి మాతాజీ మీరు చదవండి. కుమారి. హరే కృష్ణ మాతాజీ. భాష్యమే కండి. అవతారే షోడశమే. మనము శ్లోకాలు తాత్పర్యాలు చదువుతున్నాము. సరే సరే మాత. అవతారే షోడశమే పశ్యాన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిహ సప్తకృత్వాః కుపీతో నిక్షత్ర కర్మోన్మహీం. 16వ అవతారమున 16వ అవతారమున భగవానుడు బృహపతి రూపమున బ్రాహ్మణుల ఎడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల పట్ల కుపితుడై వారిని 21 మార్లు నశింపచేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మజ మాతాజీ మీరు చదవండి. తతః సప్తదశే జాతః. ఓకే. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. సప్తదశే జాతః సత్యావత్యాం పరాశరాత్ చక్రే వేదతరుః శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః. తదుపరి 17వ అవతారమున భగవానుడు పరాశరముని ద్వారా సత్యవతి గర్భమున శ్రీ వ్యాసదేవిని రూపమున అవతరించెను. జన సామాన్యము అల్ప మేధస్సు గలవారగుటను గాంచి అతడు ఏకముగా నున్న వేదమును పలు శాఖలుగా శాఖోపశాఖలుగా విభజించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రమాదేవి మాతాజీ 22వ శ్లోకం చదవండి. యా మాతాజీ. హరే కృష్ణ. నరదేవత్వా మావన్నః సురకార్య చికీర్షయ
సముద్ర విగ్రహాదీని చక్రే నిర్యాణ్యత పరం. 18వ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. దేవతలకు మాతాజీ కొంచెం స్కూల్ దేవతలకు ముందుగా నొసగడి కార్యమును గావించ కొరకు అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డున గల దానవుడై రావణుని సంహరించుట ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించాను. హరిబోల్. శ్రావణి మాతాజీ నెక్స్ట్ చదవండి 23. హరే కృష్ణ మాతాజీ. హరే వింశేతి మే విష్ణుషు ప్రాప్య జన్మాని రామకృష్ణ వితి భువో భగవాన్ హరద్వరం. హరే కృష్ణ మాతాజీ. 19వ మరియు 25వ అవతారములందు భగవానుడు స్వయము బలరాముడిగా శ్రీకృష్ణునిగా విష్ణు వంశము యదువంశమును నందు ఆవిర్భవించెను. ఆ విధముగా నొనర్చి అతడు భూభారమును తొలగించెను. హరిబోల్. సుభద్ర మాతాజీ మీరు చదవండి 24. హరే కృష్ణ మాతాజీ. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహయ సురద్విషాం బుద్ధో నామ్నాంచన సుతాః కీకటేషు భవిష్యతి. హరిబోల్. శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమ్మోహపరిచేడి ఉద్దేశముతో కలియుగ ఆరంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించును. ఓకే, థ్యాంక్ యూ. భాగవతం ఎప్పుడో రాశారు కాబట్టి అవతరించును అన్నారు. మనము తర్వాత పుట్టాం కాబట్టి చదివేసుకున్నాము. ఓకే, ఈరోజు చేయవలసింది ఇది. అథాసా యుగ సంధ్యాయాం దుస్యుప్రాయేషు రాజసు జనితా విష్ణు యశస్సు నామ్నా కల్కిర్జగత్పతిః. అంటే తదుపరి యుగ సంధి సమయమున జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారంను దాల్చి విషయసుడను బ్రాహ్మణునకు పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరూ చోరులుగా పతితులై ఉందరు. అంటే కలియుగ ఆరంభంలో కలియుగ వాసులు ఎలా ఉంటారో చెప్పారు. ఆ తర్వాత కల్కి అవతారం అంటే ఎండింగ్ ఆఫ్ కలియుగం అయ్యేసరికి ఎలా ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అతహ అంటే తదుపరి, అసౌ అదే విష్ణు భగవానుడు యుగ సంధ్యాయాం యుగ సంధి కాలములో దుస్యు దోపిడి దొంగలు ప్రాయేషు దాదాపు అందరూ రాజసు రాజులు జనిత అవతరించును విష్ణు యశసః విష్ణు యసునికి నామ్నా కల్కి కల్కి అను నామముతో జగత్పతి జగన్నాథుడు. సో ఇది తాత్పర్యం అన్నమాట. సో జగన్నాథుడు కల్కి అవతారం తీసుకుంటాడు, అది లాస్ట్ అన్నమాట కలియుగంలో. సో ఇక్కడ భాష్యం చదవాలి. సరే, నేను చదువుతున్నాను. విష్ణు భగవానుని కల్కి అవతారంను గూర్చిన మరి యొక్క భవిష్యత్తు ఇచ్చట తెలుపబడుచున్నది. అతడు కలియుగాంతము సత్యయుగ ఆరంభముల యుగ సంధి సమయమున అవతరింపనున్నాడు. సంవత్సరమునందలి మానముల వలె సత్య త్రేత ద్వాపర కలియుగములను కూడిన యుగ చక్రము సదా పరిభ్రమించుచుండును. ఈ చక్రంలో మొదలెక్కడ ఎండెక్కడ తెలియదు కదా. అదే విధంగా సత్య త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది అని అర్థం అన్నమాట. ప్రస్తుత కలియుగ కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు. కురుక్షేత్ర యుద్ధానంతరము పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యపాలనం పిమ్మట దాని అందు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచి ఉన్నవి.
కనుక కలియుగంలో ఇంకనూ 4,27,000 సంవత్సరాలు పూర్తి కావలసి ఉన్నవి. ఈ శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లు ఆ సమయము పూర్తి అయినంతనే యుగసంధి సమయమున కల్కి అవతారము సంభవింపగలదు. విద్వాంసుడైన అతని తండ్రి నామము విష్ణు యసుడనియు అతని గ్రామము శంబల అనియు సూచించబడినది. పూర్వమే తెలుపబడినట్లు ఈ భవిష్యత్ విషయములన్నీయును క్రమానుగతిగా సత్యముగా ధృవపరపబడగలవు. ఇదియే శ్రీమద్ భాగవతం యొక్క దివ్యమైన ప్రామాణికత అయి ఉన్నది. ప్రామాణికత అంటే సాక్ష్యం అన్నమాట. సో ఇక్కడ మనకి శ్రీల ప్రపాదుల వారికి ఆయన భాష్యం రాశారు కాబట్టి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ ఈ సంవత్సరాలు ఎన్ని అని చెప్పారు, కాలపరిమితి ఎంత గడిచింది అని చెప్పారు, ఇంకా కాలపరిమితి ఎంత ఉంది అంటే 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఇది అయిపోయే సమయంలో సత్యయుగం వస్తుంది. ఆ సత్యయుగం వచ్చే సమయంలో ఏమవుతుంది, ఆ మధ్యకాలంలో కల్కి అవతారం వస్తుంది. సో కల్కి వచ్చే సమయంలో ఎలా ఉంటుందని చెప్తున్నారు, కలి పురుషులు వీళ్ళు మనమంతా అంటే కలియుగ వాసులు ఎలా ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. మీకేమర్థమైంది? హరే కృష్ణ. దొంగలు చేసుకునే వాళ్ళలాగా తయారవుతారు అని చెప్తున్నారు. అది మనకు అర్థమైందే కదా. హరే కృష్ణ. అవునా? ఇప్పుడు రాజ్య పాలనా విధానం కానీ ఏదైనా కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేనట్లు అండ్ చాలా మిస్అండర్స్టాండింగ్స్. ఒక పక్క సంతోషంగా ఉన్నట్టే ఉంటాము, కానీ ఆ సంతోషం సంపూర్తిగా మనసులో ఉండదు. ఇదంతా కూడా ముందే చెప్పి ఉన్నారు భాగవతంలో. ఓకే, సో 5,000 సంవత్సరాల ముందే భాగవతం రాశారు. ఎందుకు ఈ రివిజన్ తీసుకున్నానంటే ఇది లాస్ట్ అవతారం కాబట్టి మనకు ఒక్కసారి మనకు అంది తెలిసి ఉండాలి అని. అది మీకు మంచిగా అనిపించిందా? రికలెక్ట్ అయిందా మనం చదివింది? లేకపోతే రీడింగ్ క్లాస్ కదా అని చెప్పి అందరూ ఆన్ చేసుకుని చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళి కూర్చున్నారు పిలిస్తే పలకకుండా. సో డోంట్ టేక్ ఇట్ దట్ మచ్ ఈజీ. యాక్చువల్లీ ఇప్పుడు మనకి గ్రహణం లేకపోయినా నిన్న గ్రహణం స్పెయిన్లో ఉంది కదా, సో ఆ గ్రహణ శూలాలు మనకు కూడా చాలా మంచిది. నిన్న ఈరోజు ఎక్కువ జపం చేయడము, ఎక్కువ చదవడము. సో నాకు అనిపించింది ఒక్కసారి భాగవతం కొంచెం చదివినట్లు కూడా ఉంటుంది. సో రీడింగ్ చేస్తే ఈ అవతారం ఎండ్ అవుతుంది. సో మనం మధ్యలో రేపు ఎల్లుండి నుంచి సెలవులు తీసుకుందాం అనుకున్నాము. సో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పించడం జరిగింది అనమాట. బాగా చదివారు అందరూ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం నేతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథనిత్యం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीन बंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठ.
కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతి హరే కృష్ణ మాతాజీ. స్టార్టింగ్ ప్రేయర్ చేయలేదు మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయితే గిరిమేత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం శ్రీరాధే. హరే కృష్ణ మాతాజీ. స్టార్టింగ్ మనం ప్రేయర్స్ చేయలేదు, ఇవాళ ఓన్లీ జపం చేసామా? అవును మాతాజీ. ఓకే, పర్వాలేదు. ఓకే, నేను చేశాను కదా ఇప్పుడు. రైట్. సో ఇక్కడ మనకి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, తదుపరి యుగ సంధి సమయము. యుగ సంధి అంటే ఏంటి? ఒక యుగం అంతరించి ఇంకో యుగం రావడం అన్నమాట. ఇక్కడ జగన్నాథుడైన భగవానుడు అని అన్నారు. సో జగన్నాథుడు ఎవరు? కృష్ణ భగవాన్. మనం ఎవరి అవతారాలు తెలుసుకుంటున్నాము? కృష్ణ పరమాత్మని అవతారాలే తెలుసుకుంటున్నాం. అందులో కృష్ణుడి గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఆయన యొక్క అవతారం కాదు, అవతారి, ఆయన వల్లే ఇవన్నీ వచ్చాయి అని మనం తెలుసుకున్నాం. సో ఈ కల్కి అవతారము దాల్చి విష్ణుయ సుడను అంటే ఒక బ్రాహ్మణుడి పుత్రుల్లాగా వస్తాడు కల్కి అని చెప్తున్నారు. సో కల్కి అవతారం వస్తుంది అని మనం కూడా వింటున్నాం కదా. సో అది ఆ సమయంన భూపాలకులందరూ చోరులు పతితులు అయి ఉంటారు. ఒక విషయంలో ఇలా చెప్తారు, ఇంకో విషయంలో సత్వగుణం. అది నెక్స్ట్ వచ్చేది మనకి సత్యయుగం కాబట్టి అందరూ భక్తుల్లాగా మారిపోతారు అని కూడా చెప్తారు. అయితే మన కృష్ణ కాన్షియస్లో కూడా ఏం చెప్తారంటే, ఆల్మోస్ట్ వరల్డ్ అంతా కూడా కృష్ణ కాన్షియస్ అయిపోతుందంట. సో యదు వంశంలో ఎలా వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకున్నారో అదే విధంగా కృష్ణ కాన్షియస్ పూర్తిగా విశ్వమంతా అయిన తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకుంటారంటే, భగవంతుడి గురించి తెలుసుకున్నాక కూడా ఇలా చోరుల్లాగా పతితులయ్యి ఆ తర్వాత యుగాంతరం అవుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట. సో అది మనకి ఎవరెవరు చూస్తారు, ఎవరెవరు చూడరు మనకు తెలియదు. ఈ భాష్యం రాసిన శ్రీల ప్రపాదికి జై, గురు మహారాజ్కి జై, శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, చైతన్య నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో ఈ భాష్యం రాసిన శ్రీల ప్రపాదుల వారు కూడా ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో లేరు. ఆధ్యాత్మిక ప్రపంచం నుండే మనకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఆయన భాష్యంలో కూడా అదే రాశారనమాట. ఏమని? ఇక్కడ ఈ యుగాలు సత్యయుగం కానీ త్రేతాయుగం కానీ, సత్యయుగంలో మనం రీకలెక్ట్ చేసుకున్నట్లయితే ఏం చేసేవారు? సత్యయుగము అందరూ మంచి వాళ్ళే ఉండేవారా? కొంత చెడు కూడా జరిగింది అక్కడ? అంతా మంచి వాళ్ళే ఉన్నారు. అందరూ మంచి వాళ్ళే. 4 పాదాల మీద నడిచేదంట మాతాజీ. ధర్మం 4 పాదాల మీద నడిచేది. అందరూ సత్యంగా ఉండేవాళ్ళు. హరిశ్చంద్రుడు ఉదాహరణ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డారు కదా. అంటే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ప్రహ్లాదుడి కథ జరిగింది సత్యయుగంలోనేనా? హిరణ్యకశిపుడు చెడ్డవాడు అని చెప్పలేము, ఎందుకంటే ఆయనకు కూడా వీళ్ళు హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, రావణుడు కానీ, శిశుపాల్ వీళ్ళందరూ ఎవరు అంటే జయ విజయులు కదా, కుంభకర్ణుడు సారీ. సో ఈ జయ విజయులే ఇట్లా 3 యుగాల్లో ఇలా అవతరించి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా, అంటే విష్ణువుని ఇష్టం లేకుండా ఉండాలంటే 3 జన్మల్లో తిరిగి వస్తారు. సో భక్తితో విష్ణుతోని ఉండాలి అనుకుంటే 7 జన్మలు పడుతుంది అని చెప్పేసరికి మేము విరోధుల్లాగే ఉంటాము అని వచ్చారు. సో వాళ్ళు మరీ చెడ్డవాళ్ళని కాదు కానీ వాళ్ళ శాపగ్రస్తులు కాబట్టి అలా వచ్చారనమాట. అంటే వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఏదైనా చేయగలడు అని ప్రూవ్ చేశారు. సత్యయుగంలో ఎక్కువగా ఏం చేసేవారు? వాళ్ళు తపస్సులు, అలా యజ్ఞాలు అలా చేసేవారు అనమాట.
సో ఈ త్రేతాయుగంలో ఎక్కువ తపస్సులే చేసేవారు, చాలా వరకు తపస్సు చేసేవారు. ద్వాపర యుగంలో అర్చన చేసేవారు అనమాట, అంటే గుడిల్లో అర్చక పూజలు ఎక్కువగా చేసేవారు. కలియుగంలో ఏం చెయ్యాలి? సంకీర్తన భక్తి చేయాలి, నామంతోని భక్తి చేయాలి అని చెప్తారనమాట. సో ఇలా 4 యుగాలకి 4 రకాలుగా చెప్పారు. సో ఇప్పుడైతే కలియుగం అయిపోతుందో, అంతరిస్తుందో, మళ్ళీ ఆ సంధి అంటే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, మళ్ళీ సత్యయుగం వచ్చే సంధి ఉండి ఆ రకంగా ఇలా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. యుగ చక్రం అనేది సదా పరిభ్రమించుచుండును అని చెప్తున్నారు. అంటే ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం కలియుగ కాల పరిమితి కొంతవరకు జరిగిపోయిందనమాట. పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యపాలన పిమ్మట 5000 సంవత్సరాలు గడిచి ఉంది. ఆ తర్వాత కలియుగంలో ఇంకా 4,27,000 సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉంది అని చెప్తున్నారనమాట. సో ఈ శ్రీమద్ భాగవతం తెలిపినట్లు ఆ సమయం పూర్తయిన యుగసంధి సమయం కల్కి అవతారము సంభవింపగలదు. సో కల్కి ఎవరు అని అంటే ఆయన కూడా ఒక అవతారము. శాంబల అనే గ్రామంలో ఆయన జన్మిస్తారు అని చెప్తూ ఉన్నారన్నమాట. సో ముందే తెలుపబడినట్లు ఈ భవిష్యత్ విషయాలన్నీ క్రమానుగతిగా, అంటే ఇంతకుముందు మనకి భవిష్యత్తు బుద్ధ భగవానుడు పుట్టినప్పుడు భాగవతం లేదు, భాగవతం ముందే రచించారు అని నిన్న చెప్పుకున్నాం మనం. ముందే రచించినప్పటికీ ఇలా బుద్ధ భగవానుడు వస్తాడు, ఆయన ఒక విష్ణు అవతారము. మనం దశావతారాల్లో బుద్ధ భగవానుడు కూడా ఒక ఉంటుంది స్టాచ్యూ. సో అలా బుద్ధుడు ఎలా వస్తారు అని ముందే చర్చించి ఆల్రెడీ ఉన్నదన్నమాట. సో అందుచేత భాగవతము ఇట్ ఈజ్ లైక్ భవిష్యవాణి ముందే చెప్పేశారనమాట భాగవతంలో. అంటే ఈ కాలము ఈ విధంగా ఉంటుంది, ఈ కాలానుగుణంగా ఇలా మానవులు నడుచుకుంటే అప్పుడు నా దగ్గరికి రాగలరు, ముక్తి పొందగలరు అని భగవానుడు చెప్పారనమాట. ఇలా ఏంటి భాగవతంలో. సో ఈ భాగవతం చదివిన వాళ్ళకే ఇవన్నీ తెలుస్తాయా అంటే మిగతా వాళ్ళకు కూడా కొంతవరకు తెలుస్తాయి. మనం అందరికీ చెప్తూ ఉంటాం కదా, చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు. సో పూర్వీకులు చదివి ఉన్నారు, వాళ్ళ ద్వారా కల్కి భగవాన్ గురించి మనకు తెలుసు, మళ్ళీ అవతారం వస్తుంది అని మనకు తెలిసిన విషయమే. కానీ భగవంతుడి దగ్గరికి చేరి వెళ్ళిపోవాలి, ఈ 4ని తప్పించుకోవాలి. ఏ 4 అంటే జన్మ, మృత్యు, తెలుసుకోవాలంటే కృష్ణ కాన్షియస్ లో ఉంటేనే మనకు తెలుస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారే ఇవన్నీ క్లియర్గా చెప్పారు మనకి. ఏకాదశులు చేయాలంటే ఏకాదశులు చేస్తారు, టిఫిన్లు చేస్తారు రాత్రిపూట, ఏదో ఏకాదశి చెయ్యాలి మంచి రోజు అన్న భావమే ఉందన్నమాట. లేదా ఫ్రూట్స్ తినడమో ఏదో. కానీ ఏకాదశి వ్రత కథ ఇలా 12 ఎన్ని కథలు ఉంటాయి మనకి? 24 కథలు ఉంటాయి. ఈసారి మనకి అధిక మాసం వచ్చింది, అందుచేత మనం ఎన్ని తెలుసుకున్నాము? 24 స్టోరీస్ తెలుసుకున్నామంటే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మనకి బాగా తెలిసింది. సో ఇవన్నీ పాటించడం వల్ల ఏంటంటే భగవద్ధామానికి మనము చేరడానికి, అంటే కలియుగం ఈజ్ వెరీ వెరీ టఫ్ అయినప్పటికీ కూడా మనం అక్కడికి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇవి చదవలేదనుకోండి, వినలేదు, ఏమీ తెలియదు, ఇంకంతే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంతే. స్కూల్స్లో పిల్లల్ని వేసామంటే వాళ్ళు కూడా ఎర్నింగ్స్ కోసమే అనమాట. ఈ డబ్బులు కావాలి, ఈ డబ్బులతో ఏం చేయాలి, మనం ఈ మూడు పూటలు బాగా తిన్న తర్వాత మిగిలితే ఇల్లు కట్టుకుంటాం లేదా బట్టలు కొనుక్కుంటాం. ఇవే అన్నమాట మనం నేర్పించేది. అంతకు మించి ఇంకోటి ఉంది అనేదే లేదు, తెలియదన్నమాట. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత, మామూలు భక్తి కాదు, కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు వేదాబేస్ దాంట్లో ఉన్న స్క్రిప్చర్స్ అన్నీ మనం తీసినాయి. ఈ అనువాదాలు, భాష్యాలు చదివితే
మనకి అప్పుడు కొంత జ్ఞానం కలుగుతుంది. అవును, దేవుడు ఉన్నాడు, దేవుడే మనకన్నీ చేశాడు, భగవానుడే మనకన్నీ. భగవానుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే అందరికంటే ఎక్కువ, ఆయనే అందరికంటే పెద్ద. సో ఇప్పుడు మనకు వచ్చేది వరలక్ష్మి వ్రతం. కొత్త చీర కొనుక్కుందామా, కొత్త గాజులు కొనుక్కుందామా, వంటలు చేద్దామా, లక్ష్మీదేవి పూజ చేద్దామా, పేరెంటాల్ని పిలిచి తాంబూలం ఇద్దామా? ఇదేనా మనం ఆలోచిస్తాము? అంతేనా అవును మాతాజీ. కదా? ఇప్పటి సో అదొక వరకైతే అదే. సంబరం అవును అన్నమాట. మాతాజీ. అదొక సంబరం. కానీ ఇక్కడ భక్తిలోకి వచ్చినాక మనకేం తెలిసింది? లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? మొత్తానికి ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు లేనిదే లక్ష్మీదేవి లేదు కదా? సో మనము ఆ వరలక్ష్మి వ్రతం స్కిప్ చేసినా మనకేం కాదు అని మనం తెలుసుకున్నాం. స్కిప్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ భగవంతుడి గురించి తెలుసుకుంటే 24 గంటలు భగవత్ సేవ చేయాలి అని అనిపిస్తుంది. ఆ సేవ చేసినప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. భగవంతుడు కూడా అయ్యో ఈ అరిచే బాతు గురించి నిన్న చెప్పుకున్నాం కదా, బ్యాక్ 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 అని ఎక్కువ అరిచే బాతులాగా మనం జపం చేస్తూ చేస్తూ ఉంటే భగవంతుడికి గురువులకి ప్రియం అవుతాము. ప్రియమైనప్పుడు ఈ 4 నుంచి తప్పించుకోవచ్చు. జన్మం వద్దు, జన్మం లేకపోతే మనకి మరణం లేదు. జర అంటే ముసలితనం రాదు. జన్మమే లేకపోతే వ్యాధులు ఏ దేహానికి వస్తాయి? ఆత్మకి తగలవు కదా వ్యాధులు, ఓన్లీ దేహానికే తగులుతూ ఉంటాయి. సో వీటి నుండి తప్పించుకోవాలి. సో కలియుగ వాసులు ఇక్కడ ఎందుకు ఇలా తిట్టినట్టు రాశారు మనకి అని అంటే, ఇక్కడ చూసారా, చోరులు పతితులు. సో చోరులుగా అవడము అని అంటే లిటరలీ బ్యాంకు కన్నం వేయడము, దొంగతనం చేయడము అలాంటివి కావు. అంటే అబద్ధాలు చెప్పడం కావచ్చు, ఇంకా తప్పించుకోవడము, ఏమైనా తప్పులు చేసేసి తప్పించుకోవడము, అలా. పతితులు అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో చాలామంది ఉంటున్నారు కదా, వివాహేతర సంబంధాలు. అవి అలాంటివి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకు పెట్టారు, అందులో చేయకూడదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను అంటే ఇదంతా చూస్తుంటే ఎలా ఉంటుంది? ఒకానొక సమయంలో నేను అదే యూకేలో ఉన్నప్పుడు మా బాబు దగ్గర ఆ బాల్కనీలోంచి చూసేదాన్ని. కొందరు దంపతులు చిన్న పాపను బాబును పట్టుకొని కూడా వెళ్ళడము, అట్లా ఎంత కేర్ తీసుకోవడము, అట్లా చూసి ఓ రోజు అన్నాను అనమాట, ఈ కపుల్ ఇట్లా, ఈ కపుల్ ఇట్లా. ఆంటీ వాళ్ళు ఏం మ్యారీడ్ కాదు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. నేను షాక్ అయ్యాను, అసలు ఆశ్చర్యపోయింది, అంత ఆశ్చర్యం వేసింది నాకు. అంటే వాళ్ళు కొద్ది రోజులు ఇలా ఏమంటారు దాన్ని, వాళ్ళు ఉంటారనమాట. నువ్వు నచ్చితే సరే, లేకపోతే నచ్చకపోతే వాళ్ళకి అక్కడ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు, తల్లికి పిల్లకి ఇచ్చేసి విడిపోతారు. మళ్ళీ ఇంకొకరితో. ఇది ఒక జీవితమా చెప్పండి? దాన్నే ఇక్కడ వీళ్ళు పతితులు అన్నారు. అంటే ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక సమయంలో నేను టీచర్గా ఉన్నప్పుడు, అప్పుడు ఈ సైన్స్లో చెప్పేటప్పుడు పాపులేషన్ ఎంత పెరుగుతుందంటే మనకి ఒక దగ్గర మనకి నిల్చున్న స్థలం మాత్రమే ఉంటుంది. మనం కూర్చోవచ్చు, పడుకోవచ్చు, మనకు స్థలం ఎక్కువ కావాలి కదా పడుకుంటే, కానీ నుంచునే స్థలం మాత్రమే మిగులుతుంది కొద్ది కాలం తర్వాత అని ఉంది అందులో. సో అది చదువుతూ అప్పట్లో రోడ్డు మీద పిల్లల్ని వదలాలన్నా ఒక 40 years బిఫోర్ ఆర్ 30 years బిఫోర్ అంత బాధ అనిపించేది కాదు. ఇప్పుడు ఇంటి బయటకు వదలాలంటే కూడా భయం. ఏంటి, అన్ని వెహికల్స్ అనమాట. ఒక్కొక్క ఇంటికి 3-4 వెహికల్స్, సింగిల్ వెహికల్స్, మళ్ళీ కంబైన్డ్ కార్లు, స్కూటర్లు ప్రతి ఇంటికి కూడా. ఇంకా వాటికే స్థలం సరిపోవట్లేదు. మన పిల్లలు ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ ఆడుకుంటారు? అండ్ సేమ్ వే ద స్కూల్స్లో ఎక్కడైనా ఆట స్థలాలు ఉన్నాయో చెప్పండి? ఏమీ లేవు. సో మన మైండ్ వికాసం ఎక్కడ జరుగుతుంది అసలు? ఎక్కడ జరగడానికి ఛాన్స్ లేకుండా ఉంది. ఏమైనా పుస్తకాల్లో ఉన్నదే చదువుకోవాలి, మైండ్ గేమ్సే ఆడుకోవాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏది పిల్లలకి ఎక్కడుంది? అదంతా చూడండి, అవంతా పోయినప్పుడు స్ట్రెస్ ఫామ్ అయ్యి ఈ విషయాలు
అండ్ ఏదైతే మనం పుస్తకాల్లో రాసి ఉన్నాయో అప్పట్లో సైన్స్ చదివిన వాళ్ళు ఎలా రాశారో సేమ్ థింగ్ ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎలా కనిపిస్తారంటే ఒక్క తలలే కనిపిస్తూ ఉంటాయి, మనకి మధ్యలో స్పేస్ కనిపించదు. గమనించారా ఎక్కడైనా మీరు? విశాలంగా అక్కడో మనిషి ఇక్కడో మనిషి ఎక్కడో ఒక దగ్గర, అలా లేదు. ఎక్కడ చూసినా రష్ రష్ రష్. ఒక బస్సులో వెళ్ళినా అంతే, అది ఏమంటారు మెట్రోలో వెళ్ళినా కానీ అంతే. తోపుడు అనమాట. మనం అక్కడ నుంచి ఉంటే అందరు తోసేస్తారు, మనం వెళ్ళిపోతాం. మళ్ళీ గేట్ దగ్గరకు వచ్చి నుంచుంటే మళ్ళీ అందరు తోస్తారు, మనం కింద పడతాం. ఆ రకంగా అయిపోయిందనమాట. సో ఇదంతా పతిత జీవులు అని చెప్తున్నారు. చోరులు అంటే ఉద్యోగాలు చేసేవారు లంచాలు తీసుకోవడం, ఆ లంచం ఇవ్వకపోతే పని అవ్వదు అనుకుని ఒక దాన్ని ప్రచారం అంటారో ఏమంటారో తెలియదు, కానీ కొందరికి మైండ్లో అది తప్పకుండా వచ్చేసింది అనమాట. లేదు మనం డబ్బులు ఇవ్వకపోతే ఈ పని అవ్వదు. ప్రాపర్గా వెళ్ళండి, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది, అయినా కానీ మనకు ఆ నమ్మకం ఉండదు. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి సరేలే వాళ్ళకి మనకు ఒక 2 లక్షలు వస్తే వాళ్ళకి ఒక 50,000 ఇస్తే పని అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా చోరులు, దొంగలే. ఇచ్చేవాళ్ళు దొంగే, పుచ్చుకునేవాడు దొంగే. సో అందుకని ఇవన్నీ ఊహించి శ్రీమద్ భాగవతంలో భూపాలకులందరూ, పాలకులు అంటున్నారు అంటే భూమిని పాలించే పాలకులు, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ పాలకుల్లోకి వస్తారు. వాళ్ళని ఎన్నుకున్నది ఎవరు? మనమే మాతాజీ. ఈ బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ ఏదో ఇస్తానంటారు, మనం ఓటేస్తాము, ఎవరికో ఒకరికి వేయారు, అందరు చోరులే. సో ఇక్కడ అంటే 5,000 ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే ఈ భాగవతంలో ఇలా రాసేశారు. కలియుగ వాసులందరూ ఇలాగే ఉంటారు, చోరులు పతితులు. పాలకులు పతితులు, ఈ పాలకులే చోరుల్లాగా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఇంకా ఏం చేయలేరు. సో మనం అదే ధోరణిలో వెళ్ళిపోవడం. కానీ ఒక డైవర్షన్ మనకు దొరికింది ఇక్కడ, శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారనమాట. కొంచెం భక్తి చెయ్యండి. భక్తి చేసినప్పుడు చూడండి మనకు వార్తలు చూడాలనిపించదు, టీవీ చూడాలనిపించదు, అవునా? అవును మాతాజీ. సో ఇప్పుడు మనం ఈ న్యూస్లోకి దానికి దీనికి వెళ్ళలేదనుకోండి, మనకేం తెలియదు. వార్ జరుగుతుంది అక్కడ, ఇరాన్కి యుఎస్ అవన్నీ, వాటి గురించి పెద్దగా మనకు తెలియదు. ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళు, ఏం కావాలి వాళ్ళకే తెలియదు. అందుకే ఇక్కడ భూపాలకులు చోరులు పతితులు అని 5,000 సంవత్సరాల కింద వాళ్ళు ఊహించి చెప్పారు. మళ్ళీ మానవులు ఎలా ఉంటారో కూడా చెప్పారు. మనలో ఉండే 4 దోషాలు నిన్న చెప్పారు. ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి, ఇవన్నీ ప్రామాణికాలు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సాక్ష్యాలు అన్నమాట. ఏదైనా విషయానికి మనం పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఏంటి సాక్ష్యం అని అడుగుతారు. కొన్ని సాక్ష్యాలు చూపించలేము కదా, చూపించగలుగుతామా? చూపించలేము. కానీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ అని. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ మొగ్గు చూపడం అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రామాణికంగా ఉంది భాగవతం, శ్రీమద్ భాగవతం దివ్యమైన ప్రామాణికత. సో ఇది చెప్తున్న ఈ భాగవతం చదివామనుకోండి, మనకి అర్థమైపోతుంది వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే. కలియుగ వాసులకి ఇది ఉంది బై నేచర్. సో మనం ఏం చేయలేం దాన్ని, మనమే పక్కకు తప్పుకోవాలి. ఎలా తప్పుకోవాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళని, మనకు తెలియదు. మనం మాత్రం ఈ 4 నుంచి తప్పించుకొని భగవద్ధామానికి వెళ్ళాలి, ఇదే మన అంబిషన్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నిజంగా భగవద్ధామానికి మనం వెళ్ళి ఉంటే, భగవంతుడు మనం మెచ్చుకొని ఉంటే, రాధాదేవి రికమెండేషన్ మన కోసం చేసి ఉంటే, అప్పుడు భగవంతుడు చెప్తాడు, మీరు మంచి తపస్సు చేశారమ్మా, నా దగ్గరకు వచ్చారు, సరే పదండి మళ్ళీ వెళ్దాం, మనం మళ్ళీ సత్యయోగం వస్తుంది కదా, దానిలో నా అనుచరుల్లాగా రండి అని శ్రీల ప్రభుపాదులు వారు ఆయన భక్తుల్లాగా తీసుకురావచ్చు. విడోన్నాం అదే జరుగుతుంది, దాన్నే చక్రం అని అన్నారనమాట. సో ముక్తి పొందిన వాళ్ళు మళ్ళీ రారు అని మనం చెప్పలేము. వీళ్ళంతా ముక్తి పొందిన వాళ్ళే, గురు మహారాజులు కానీ శ్రీల ప్రభుపాదులు వాళ్ళేంటి ఇంకా ఎక్కువ భక్తుల్ని చేసుకుని వాళ్ళందరినీ భగవంతుడి దగ్గరికి
తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అయితే ఈ దేహానికి ఉండే బాధలు ఎలా ఉంటాయి అని వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు దేహంలో ఎన్ని బాధలు కలుగుతాయో అవన్నీ కూడా మనకి చూపిస్తారు. అనుకోవచ్చు మనం ఇప్పుడు జయపతాక స్వామి చాలా సీరియస్గా ఉన్నారు అని ఒకరోజు చెప్తున్నారు, నిన్న న్యూస్లోనేమో ఆయన ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా ఇంప్రూవ్ అయ్యి బయటకు వచ్చారు. సో ఈ 25వ తారీఖు దాకా చాలా జపం చేయండి ఆయన కోసం, హీ విల్ కమ్ బ్యాక్. అయితే కొందరు ఏం రాశారంటే, నీ నుండి ఏం లాభము, నాలో ఏమన్నా కొంచెం ఆయుష్ ఉంటే అతనికి ఇచ్చేస్తాను, నాలో ఏమన్నా కొంచెం యవ్వనం ఉంటే కూడా అతనికి ఇస్తే ఆయన మంచిగా అవుతే ఈ లోకానికి ఉపయోగపడతారు, ఎంతోమందిని భక్తులని ఆయన ఇంకా చేయగలుగుతారు. ఒకానొక సమయంలో ఒక రివర్ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ ఇవ్వాలంట ఆయన. అయితే ఆ నదిలో అప్పుడు ఏదో ప్రాబ్లం, వర్షం వచ్చి నౌకలు లేవంట, అంటే పడవలు లేవు. అయితే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాడంట ఆయన జయపతాక. స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ క్లాస్ ఇచ్చారంట. అంత ప్రాంప్ట్గా ఉండేవారు అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనకి బెడ్ రిడన్ చూడండి. సో అది వింటూ ఉంటే నాకు ఇలా ఒళ్ళు గగురుపొడిచింది. సో అలా ఆయన గురించి తెలిసిన వాళ్ళు రకరకాలుగా మెసేజెస్ పెడుతూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఆ మెసేజ్ చూడాలంటే కూడా భయం వేస్తుంది. కానీ నిన్న ఇట్ వాజ్ గుడ్ మెసేజ్, కొంచెం పర్వాలేదు, హీఈస్ ఇంప్రూవింగ్ అని నిన్న చెప్పారనమాట. సో మనం అందుకే ఈరోజు కొంచెం జపం ఎక్కువ చేయండి అమ్మా అన్నారు. సో దానివల్ల జపం చేయడంలో ప్రేయర్స్ చేయలేదనుకున్నా. నేను ఇంకా లేట్ వస్తాను అనుకున్నాను శ్రావణి మాతాజీ. ఓకే, సో అది అన్నమాట కలియుగం గురించి. సో మనం అందరం కూడా చాలా దొంగలు చోరులు అందరూ మన చుట్టూ ఉన్నారు. సో అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, భగవంతుడిని ఎప్పుడూ వదలకూడదు. ఓకే, వదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి.